నమస్తే. ఏం చేస్తుంటారు అన్న? మేము కూరగాయల మార్కెట్లో బిజినెస్. ఓకే, ఎలా ఉంది మరి? ఎవరు గెలుస్తారు నంద్యాలలో ఈసారి? నంద్యాల శిల్పమ్మరెడ్డి గారు వస్తారు. ఎందువల్ల? బాగా జరిగినాయి కదా పనులు. ఇంకా ఏం సంక్షేమ పథకాలు అండి? ఏం డెవలప్ అయింది నంద్యాల? సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయి, అన్ని అందినాయి. ఏమేమి అందాయి మీ ఇంటికి? ఏమంది అన్న? అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఆరోగ్యశ్రీ వర్ధించింది, అన్ని వస్తున్నాయి. ఓకే, మళ్ళీ గెలిపించుకుంటారా మరి జగన్ అని? 50,000 మేరతో గెలుస్తాడు. ఎవరు? శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మరి పొత్తులతో వస్తున్నారు అవతల. పొత్తులు ఏం పనిచేయవు ఇక్కడ. పొత్తులతో వస్తున్నాం, ఈసారి మేమే గెలుస్తాం అంటున్నారు కదా. పొత్తులు ఎంతమంది వచ్చినా కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 50,000 మేరతో గెలిపిస్తాం. ఓకే, ఏమన్నా ఎందుకు అంత నమ్మకం? మనం నంద్యాల ఉన్నాం కాబట్టి చెప్తున్నాం మీకు. నంద్యాలలో 50,000 మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. 50,000 మెజారిటీతో 100% గెలుస్తారు. ఓకే, మరి జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం ఏపీలో? 120 నుంచి 135 రావచ్చు. 125 నుంచి 135 సీట్లు రావచ్చు. మళ్ళీ కావాలి నంద్యాలకు నువ్వే శిల్పారవన్నా.